జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ఆచార్యులైన చిన్నజీయర్ స్వామివారి ఆయనతో నాకు జరిగిన గొప్ప అనుభవాన్ని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అవి ఆడుతూ పాడుతూ అల్లరి చిల్లరగా తిరిగే వయసు అది. అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను. మా పెద్దవాళ్ళందరూ ప్రోద్బలంతో స్వామివారు సమాశ్రయణాలు ఇస్తుంటే నన్ను కూడా సమాశ్రయణం తీసుకోమని చెప్పారు. సమాశ్రయణం అంటే మీ అందరికీ తెలుసు కదా, శంఖచక్రధారణ చేయటం. స్వామివారు సమాశ్రయణం అయిపోగానే స్వామివారు నన్ను అడిగారు, మోహన, నువ్వు ఎగ్జామ్స్ అయిపోగానే నా దగ్గరికి వచ్చి నా అకౌంట్స్ అన్నీ చూస్తావా అని. ఆ అల్లరి చిల్లరి వయస్సులో ఆ వాక్ యొక్క ప్రభావం ఎంత గొప్పదో నాకు అప్పుడు తెలియలేదు. మా పెద్దవాళ్ళందరూ నువ్వు చాలా అదృష్టవంతుడురా, స్వామివారు నిన్ను కావాలని పిలుస్తున్నారు, స్వామివారి దగ్గరికి నువ్వు డిగ్రీ అయిపోగానే వెళ్తున్నావు, నువ్వు చాలా గొప్పవాడివి, అది ఇది అని నా తల పొగరు పీక్స్కి వెళ్ళిపోయేలా నన్ను పొగిడారు. ఆ తలపొగరు నాకు దిగడానికి దగ్గర 2 సంవత్సరాలు టైం పట్టింది. తర్వాత నా డిగ్రీ ఎగ్జామ్స్ అయ్యాయి. స్వామివారు రాజమండ్రి వచ్చారు. ఆ సమయంలో మా పెద్దవాళ్ళందరితో కలిపి నేను స్వామివారిని కలుసుకోవడానికి వెళ్ళాను. నన్ను మా పెద్దవాళ్ళందరూ ముందుకు తోసి స్వామివారిని పరిచయం చేసుకో, చెప్పు అని చెప్పారు. నేను కూడా ముందుకు వెళ్ళి స్వామివారిని కలవటానికి వెళ్ళాను. జై శ్రీమన్నారాయణ అన్నాను, జై శ్రీమన్నారాయణ అన్నాను, జై శ్రీమన్నారాయణ అన్నాను. స్వామివారు నన్ను అసలు పట్టించుకోలేదు కదా, కనీసం నా వంక కూడా చూడలేదు. నా తల పొగరు దుఃఖం రూపంలో బయటకు వచ్చేసింది. విపరీతంగా ఏడుస్తున్నాను. మా వాళ్ళందరూ ఒక్కటే కంగారు పడుతున్నారు. ఇదేమిటి, స్వామివారు అన్నారు కదా, ఎందుకు ఎలా జరిగింది, ఏం జరిగింది అని బాధపడుతున్నారు మా వాళ్ళు కూడా. స్వామివారు స్పీచ్ ఇవ్వటానికి స్టేజ్ మీద ఉన్నారు. నేను అందరితో పాటుగా క్రౌడ్లో కూర్చుని ఒక చోట మూల కూర్చుని ఏడుస్తున్నాను, బాగా విపరీతంగా ఏడుస్తున్నాను. స్వామివారు చూశారు, నవ్వుతూ, మోహన, ఉపన్యాసం అయిపోగానే నేను నీతో మాట్లాడతాను అన్నారు. అది వినగానే నా దుఃఖం ఆనంద బాష్పాలుగా మారటానికి ఎంతో సమయం పట్టలేదు. స్వామివారు ఉపన్యాసం అయ్యింది. స్వామివారు వడివడిగా ఉపన్యాసం అయిపోగానే బయలుదేరిపోతున్నారు. పరిగెడుతూ నేను దగ్గరికి వెళ్ళాను. స్వామివారు ఒకటే అన్నారు, నేను నేపాల్ వెళ్తున్నాను, వచ్చేటప్పుడు భద్రాచలం వస్తాను, భద్రాచలం రాగానే నువ్వు అక్కడికి వచ్చి కలుసుకో అని. అసలు స్వామివారి జ్ఞాపక శక్తి ఎంత గొప్పదండి. 2 సంవత్సరాల తర్వాత కూడా నా పేరు గుర్తుపెట్టుకున్నారు. అల్పుడని నేను. ఎంత గొప్ప విశేషం అంటే ఇది, సాక్షాత్తు ఆయన భగవత్ స్వరూపులు అని చెప్పుకోవడానికి ఇంతకన్నా దృష్టాంతం ఇంకేముంటుందండి. అయ్యింది 2 సంవత్సరాలు అయ్యింది. ఆయన ఆ 2 సంవత్సరాల తర్వాత నేను స్వామివారు చెప్పినట్లుగానే నేపాల్ నుంచి భద్రాచలం వచ్చారు. భద్రాచలం రాగానే స్వామివారు నాకు ఒక లేఖ రాశారు, భద్రాచలం వచ్చాను, వచ్చి కలుసుకోవాలి. భద్రాచలం వెళ్ళాక స్వామివారితో అక్కడ నాకు ఏం జరిగిందనే విశేషం గురించి మీకు ఇంకా విపులంగా చెప్తాను. అద్భుతమైన సంఘటన అది, మార్వలస్, డోంట్ మిస్ ఇట్. ఓకే, జై శ్రీమన్నారాయణ.